పాకిస్తాన్లో కూడా కాంగ్రెస్ జనతా పార్టీ స్టార్ట్ చేసిండు. ఆ క్వశ్చన్ మీద మళ్ళీ చెప్పండి. అక్కడ దాకా వెళ్ళిందంటేనే గ్రేట్. ఓకేనా? వాళ్ళ పాకిస్తాన్లో మతాలు ఏంది అన్న, పాకిస్తాన్ విధానం వేరు. ఓకేనా? ఒక విద్యార్థి వచ్చి ఒక మాట చెప్పాడంటే దాని మీద 1000 మంది కాదు 2 లక్షల మంది కదులుతారు అక్కడ. ఆ కదలిక వేరు. ఆ కదలిక ఒకప్పుడు మన దానిలో ఉండేది. తమిళనాడులో మొదలు పెట్టుకున్నా, నువ్వు ఎక్కడ మొదలు పెట్టి రిజైన్ చేయాలని మన వాళ్ళందరూ ఒకళ్ళు కోరుతారు. చేయాలి మరి కంపల్సరీగా. నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు కదా. గవర్నమెంట్ సొమ్ము ఇస్తుంది, గవర్నమెంట్ చదువుకోమని సొమ్ము ఇస్తుంది. ఆ సొమ్ము గవర్నమెంట్కి వస్తుందని చూస్తున్నావా? గవర్నమెంట్కి తీసుకొచ్చి కడుతున్నాడు అని చూస్తున్నావా? మరి చూడతల్లా వాడు తీసుకెళ్ళి ప్రైవేట్ దానికి చదువుతున్నాడు. ఒకే ఒక్క ఉదాహరణ అన్న, నువ్వు స్కూల్ టైమింగ్ ఉంది, గురువులు టయానికి ఉంటున్నారా లేదా చెక్ చేయ ఒక్కసారి. ఒక ఆఫీసర్ని వచ్చి చెక్ చేయమని దొరికిపోతారు. ఎంతమంది గురువులు ప్రైవేట్ స్కూల్లో ఉండేవి తెలుసు? ఏసీబీ సిబిఐ అని ఉండే కనపడుతున్నాయా కంటికి? మరి ఏమైపోయారు అంటే ఆ పోస్టులు ఫిలప్ చేయట్లేదా? ఏమైపోయారు? ఆ పోస్టులు ఖాళీగా ఉంచారా? భారతదేశంలో ఇప్పటికీ గవర్నమెంట్ అంటున్నాం కానీ ఆ గవర్నమెంట్ ప్లేసుల్లో ఫిలప్ చేయాల్సిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 1,40,00,000 పెండింగ్ ఉండేయంటే 29 రాష్ట్రాల్లో 1,40,00,000 పెండింగ్ ఉండేయంటే ఎంత దారుణం అన్నది. మరి అదే ఉదాహరణ. దీని గురించి ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడేవాళ్ళు, గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశారనేవి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నారా? ప్రతిపక్షమే లేకుండా పోయింది. పార్లమెంటు తలుపులు మోసి తెలుగు రాష్ట్రాలను విడగొట్టి దాని విలువ తీసేశారు. దానికి ఇంకా విలువ రాలేదు. అసెంబ్లీకి విలువ ఉందంటే బూతుల మంత్రులు పెరిగిపోయి అసెంబ్లీ చూడాలన్న చేదరణ వస్తుంది. ముఖ్యంగా మార్పు రావాల్సింది జడ్జి గారు అన్నారు కదా. ఒకే మాటతో సెటైర్, ఒక్క సెటైర్తో నచ్చిపోయారు. చూసారా సార్? రిజల్ట్ ఎట్టా కనపడిందో చూశారు కదా. అదే సెటైర్ ప్రతి రాజకీయం మీద గవర్నమెంట్ అని పెట్టుకుని మన పథకాలు, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి చూసారా సార్? వాటి మీద వెయ్యండి మీరు సెటైర్. మార్పు రాకపోతే నన్ను అడగండి.